18,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి టార్గెట్ గా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లాలో గమ్మేస పవన విద్యుత్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేశామన్నారు. త్వరలో 12,000 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్ చేస్తున్నామన్నారు. విశాఖలో సెకండ్ టైం జరిగిన సీఐఐ సదస్సులో 655 అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. వీటితో 10 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు బాబు. రాబోయే 10 సంవత్సరాల్లో ఇంకా ఒక దగ్గర 12,000 మెగావాట్ల అదనంగా కరెంట్ ఉత్పత్తి చేయాలని, దీనికి దగ్గర 65,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 5,44,000 ఎల్ఈడి బల్బులు పెట్టాం. అదే మరి దీనికి సెన్సార్లు కూడా పెట్టాం. ఏ బల్బు వెలుగుతా ఉంది, ఏ మున్సిపాలిటీలో ఏ స్ట్రీట్లో ఏ బల్బు వెలుగుతా ఉంది, ఏ బల్బు కాలిపోయింది, ఇవన్నీ మానిటర్ చేసే సిస్టమ్ కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో 18,000 మెగావాట్లు ఎండతో కానీ గాలితో కానీ కరెంటు ఉత్పత్తి చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. మొత్తం విశాఖపట్నంలో రెండోసారి పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం. 665 ఎంఓయూలు చేశాం. 10,54,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు చేశాం. ఇవి వస్తే దగ్గర 22 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. పోయిన సంవత్సరం మనం చేసిన దాంట్లో దగ్గర 8 లక్షల ఉద్యోగాల కోసం ఎంఓయూలు చేశాం.